మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ ఈవెంట్స్ గురించి చర్చిద్దాం. నేటి టాపిక్స్ చూద్దాం. 40 ఏళ్లుగా ఆపరేషన్ మేఘదూత్కు 4 దశాబ్దాలు పూర్తి. ఎత్తైన యుద్ధ క్షేత్రంలో మెరుగుపడిన సౌకర్యాలు. హిమాలయాలలోని ఉత్తర లద్దాఖ్ చేరువలో 20,000 అడుగుల ఎత్తులో ఉన్న హిమనదం సియాచిన్ ప్రపంచంలో అత్యంత ఎత్తైన అతి శీతల యుద్ధ క్షేత్రం. భారత్కు అత్యంత కీలక స్థానంగా ఉండే ఈ ప్రాంతం కబ్జాకు పాకిస్తాన్ చేసిన యత్నాన్ని భారత సైన్యం ధీటుగా వమ్ము చేసింది. 1984 ఏప్రిల్ 13న ఆపరేషన్ మేఘదూత్ పేరిట సైనిక చర్య చేపట్టి పాక్ పన్నాగాన్ని తిప్పికొట్టింది. సియాచిన్ హిమానీ నదాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకుంది. ఆనాటి నుంచి 40 ఏళ్లుగా ఆ యుద్ధ క్షేత్రం ఈనాటి వరకు మళ్ళీ కన్నెత్తి చూడలేదంటే భారత సైనిక పటవం, భద్రతా ఏర్పాట్లు ఎంత పకడ్బందీగా ఉన్నాయో ఊహించవచ్చు. ఆపరేషన్ మేఘదూత్ చేపట్టి 40 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆనాటి పరిస్థితుల నుంచి ప్రస్తుతం సియాచిన్లో మెరుగుపడిన సౌకర్యాలను ఒకసారి పరిశీలిస్తే దేశ గస్తీ సామర్థ్యం అవగతమవుతుంది. అతి శీతల వాతావరణంలో మోహరించిన సైనికులకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆయుధాలు, ఇతర సరుకుల రవాణా బట్వాడా చాలా కష్టసాధ్యం. సియాచిన్ను మన దేశం కాపాడుకున్న ఈ 40 ఏళ్లలో పై సమస్యలను అధునాతన సాంకేతికతలతో సాయుధ దళాలు అధిగమించగలిగాయి. ఈ టాపిక్ సంబంధించినటువంటి ఎనాలిసిస్ కనుక పరిశీలించినట్లయితే ఈ ఆర్టికల్ విన్న తర్వాత ఆపరేషన్ మేఘదూత్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి జవానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేద్దాం. 40 సంవత్సరాల చరిత్రలో ఒక్కరోజు కూడా ఆ యుద్ధ క్షేత్రం వైపు పాకిస్తాన్ కన్నెత్తి కూడా చూడలేదు. ఆ క్రెడిట్ మన భారత ఆర్మీకి, జవానులకు, సైనికులకు చెందుతుంది. మరి క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాం. ప్రపంచంలో అత్యంత ఎత్తైన అతి శీతల యుద్ధ క్షేత్రం పేరేంటి? సియాచిన్. మరి ఆ ప్రాంతం సీ లెవెల్తో పోల్చినప్పుడు 20,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. మరి ఒక ప్రశ్న, సియాచిన్ ప్రాంతంను రక్షించడానికి భారత్ చేపట్టిన ప్రాజెక్టు పేరేంటి? మేఘదూత్. మన యొక్క ఇంకొక టాపిక్ను చూద్దాం. కృత్రిమ మేధ సహాయంతో మెదడులో కణతుల తొలగింపు దేశంలో తొలిసారి చేసినట్లు కిమ్స్ వెల్లడి. మెదడులో కణతులను తొలగించేందుకు హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగ్మెంటెడ్ రియాలిటీ సహాయంతో రూపొందించిన ప్రత్యేక పరికరంతో దేశంలోనే తొలిసారిగా 18 శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. ఈ కొత్త విధానం గురించి కిమ్స్ ఆసుపత్రి న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ మానస్ పానిగ్రహి శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. స్కియా పేరుతో కొరియా సంస్థ రూపొందించిన ప్రత్యేక పరికరానికి మెదడులోని కణితిని గుర్తించే ఖచ్చితత్వం ఉందని తెలిపారు. కణితి అటు ఇటు 1.5 మిల్లీమీటర్ దూరంలో ఏదైనా రక్తనాళం ఉన్నా గుర్తిస్తుందని వివరించారు. కణతులను తొలగించేటప్పుడు కుడి ఎడమల గుర్తింపుపై అప్పుడప్పుడు కలిగే సందేహాలకు తావుండదని చెప్పారు. పాత పద్ధతిలో శస్త్రచికిత్స కనీసం 4-5 గంటలు పడుతుందని, కొత్త విధానం ద్వారా గంటలోపు పూర్తవుతుందని తెలిపారు. తలలో ఏ భాగంలో ఎంతవరకు పూత పడుతుందన్న వివరాలు రోగి కుటుంబ సభ్యులకు ఈ పరికరం ద్వారా దృశ్య రూపంలో వివరిస్తామన్నారు. ఆపరేషన్ సమయం 80% వరకు తగ్గిపోవడంతో రోగి త్వరగా కోలుకోవడమే కాక వారికి ఖర్చులు తగ్గుతాయని కూడా తెలిపారు. మరి ఈ టాపిక్ గురించి చిన్న ఎనాలిసిస్. యావత్ ప్రపంచాన్ని యూనివర్సల్గా అద్భుతమైన అడ్వాన్స్మెంట్ను రూపొందిస్తున్నటువంటి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది విద్య, వైద్య, రక్షణ, శాస్త్ర సాంకేతిక మొదలైన అనేక రంగాలలో విస్తరిస్తూ అధునాతన సౌకర్యాలు అందిస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నిటికంటే కీలకమైన వైద్య రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నది. మరి ఈ ఆర్టికల్ మీద ఎటువంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకుందాం. అతి తక్కువ సమయంలో మెదడులోని కణతులను తొలగించడానికి ఉపయోగించిన టెక్నాలజీ పేరేంటి? జవాబు వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకొక ప్రశ్న చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో దేశంలో తొలిసారిగా మెదడులోని కణతులను తొలగించే సర్జరీ ఏ నగరంలో మరియు ఏ హాస్పిటల్లో జరిగింది? జవాబు వచ్చేసి హైదరాబాద్ నగరం మరియు కిమ్స్ హాస్పిటల్. మరి మన యొక్క మూడవ టాపిక్ వచ్చేసి ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో రాధిక రజతం సాధించింది. 68 కేజీల తుది పోరులో ననోకా ఒజాకి జపాన్ చేతిలో భారత అమ్మాయి ఓడిపోయింది. సో ఈ టాపిక్ మీద క్వశ్చన్ ఎలా ఉంటుందంటే,
ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో 68 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన భారత క్రీడాకారిణి పేరేంటి అంటే జవాబు వచ్చేసి రాధిక. తర్వాత టాపిక్ వచ్చేసి హర్మోజ్ జలసంధిలో ఇరాన్ దూకుడు, హెలికాప్టర్లతో వెంబడించి మరీ ఆధీనంలోకి, సిబ్బందిలోని 25 మందిలో 17 మంది భారతీయులు, నివురుగప్పిన నిప్పుల పశ్చిమాసియా, అమెరికా యుద్ధ నౌకల రంగ ప్రవేశం, సర్వసన్నద్ధంగా ఇజ్రాయెల్. ఇప్పటికి ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియాలో మరో అగ్గిరాజేసే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న వేళ ఇరాన్ దూకుడుగా వ్యవహరించింది. హర్మూజ్ జలసంధి సమీపంలో ఇజ్రాయిల్ వ్యాపారవేత్తకు చెందిన వాణిజ్య నౌక ఎంఎస్సి ఏరిస్ను హెలికాప్టర్లతో వెంబడించి మరీ ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ ఆపరేషన్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ దళాలు, ప్రత్యేక కమాండోలు పాల్గొన్నారు. నౌకలో 25 మంది సిబ్బంది ఉన్నారు, అందులో 17 మంది భారతీయులే. అంటే ఈ టాపిక్ను అనాలిసిస్ చేసినట్లయితే ఎలా ఉందంటే, నిప్పుకు గాలితోడై కార్చిచ్చు ఆకాశాన్ని అంటినట్టు పశ్చిమాసియా సమస్య నిరంతరం ఉద్రిక్తంగా మారుతుంది. ప్రజలు భయానక వాతావరణంలో జీవిస్తున్నారు. ఇటువంటి తరుణంలో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇజ్రాయిల్ వ్యాపారవేత్త నౌకను ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకోవడం సమస్య మరింత పెద్దదిగా మారే అవకాశం కనిపిస్తున్నది. మరి ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు రావచ్చంటే, 17 మంది భారతీయులు సిబ్బందిగా ఉన్న ఏ దేశపు నౌకను ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకుందనేటువంటి క్వశ్చన్ రావచ్చు. మరి దాని యొక్క జవాబు వచ్చేసి ఇజ్రాయిల్. తర్వాత మన టాపిక్ వచ్చేసి సెల్ టవర్లు లేకున్నా మొబైల్ కమ్యూనికేషన్స్. శాటిలైట్ల సహాయంతో చైనా ముందడుగు. మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థలో శాటిలైట్ కనెక్టివిటీ సాధించటంలో చైనా శాస్త్రవేత్తలు విజయం సాధించారు. సెల్ టవర్లు లేకుండానే ఫోన్లలో మాట్లాడుకోవచ్చని చెప్తున్నారు. చైనా రోదసిలోకి పంపిన టియాన్టాంగ్ 1 సిరీస్ ఉపగ్రహాల సంఖ్య 3కు చేరుకుంది. దీనితో ఆసియా పసిఫిక్ ప్రాంతమంతా మొబైల్ శాటిలైట్ కనెక్టివిటీకి మార్గం సుగమమైంది. ప్రపంచంలో శాటిలైట్ కనెక్టివిటీని సపోర్టు చేసే స్మార్ట్ ఫోన్లను తీసుకువచ్చినటువంటి మొదటి కంపెనీగా హువాయ్ ఇప్పటికే గుర్తింపు పొందింది. తాజాగా ఈ జాబితాలో షావోమి, హానర్, ఒప్పో స్మార్ట్ ఫోన్ కంపెనీలు చేరాయి. భూకంపాలు, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు శాటిలైట్ కనెక్టివిటీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఈ టాపిక్ చిన్న అనాలిసిస్. ప్రపంచంలో అత్యంత వేగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో చైనా దూసుకెళ్తుంది. మానవ జీవితాన్ని సులభమయం చేస్తున్నది. మరి ఈ టాపిక్ మీద ఎలాంటి క్వశ్చన్లు వస్తాయంటే, ప్రపంచంలోనే తొలిసారిగా శాటిలైట్ కనెక్టివిటీ సపోర్టు చేసే స్మార్ట్ ఫోన్ను తీసుకువచ్చిన కంపెనీ పేరేంటి అంటే జవాబు వచ్చేసి హువాయ్. తర్వాత రెండవ ప్రశ్న, చైనా స్పేస్లోకి పంపిన టియాన్టాంగ్ 1 సిరీస్ శాటిలైట్ల సంఖ్య ఎంత? జవాబును కామెంట్ రూపంలో పెట్టండి. ఒకసారి ఓవర్వ్యూ చూద్దాం. 40 ఏళ్ల చరిత్ర కలిగిన ఆపరేషన్ మేఘదూత్. మన రెండవ టాపిక్ వచ్చేసి కృత్రిమ మేధ సాయంతో మెదడులో కణతుల తొలగింపు. రజతం సాధించిన సిల్వర్ మెడల్ సాధించినటువంటి భారత క్రీడాకారిణి రాధిక. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ దూకుడు. సెల్ టవర్లు లేకున్నా మొబైల్ కమ్యూనికేషన్ శాటిలైట్ల సాయంతో చైనా ముందడుగు.